ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మనకు మంచి సస్పెన్షన్ సీట్తో అయితే ఇస్తున్నారు. కార్లో కూడా ఇంత మంచి సస్పెన్షన్ అయితే ఉండదు. ఇక్కడ మనకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉండడం జరిగింది. డ్రైవర్ నడుపుతూ నిద్రపోయినా ఇలాంటి నడుపుతూ ఎటైనా వేరే సైడ్ చూసినా కూడా ఇది చిన్నగా అల్లారం లాగా సౌండ్ చేసి బీప్ సౌండ్ చేస్తుంది. ఎక్కడన్నా దిగబడ్డా కొంచెం వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ స్విచ్ అనేది క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఆల్ వీల్స్కు సమాంతరం పవర్ జనరేట్ అయ్యి అందులో ఈజీగా బయటపడుతుందని చెప్తున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే భారత్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ట్రాక్టర్ ట్రాలీని అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 5428+ సంబంధించిన వెహికల్. ఇది మామూలుగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్కి సంబంధించిన ట్రాక్టర్ ట్రాలీని అయితే వీళ్ళు అటాచ్ చేసుకున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 280 HP అయితే జనరేట్ చేస్తుంది. మామూలుగా ఈ వెహికల్ అయితే ట్రాలీ అటాచ్ చేసుకున్నట్టయితే వస్తుంది. ఈ వెహికల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 54,000 kgలు. దీని ఇంజన్ సీసీ చూసుకున్నట్టయితే 7,200 cc వరకు అయితే జనరేట్ చేస్తుంది. ఇందులో 5 సిలిండర్స్ అయితే ఉండడం జరిగింది. ఓల్వో ఇంజన్తోనైతే వస్తుంది. భారత్ బెంజ్ అంటే మంచి టెక్నాలజీతోనైతే ఎప్పటి నుంచి అయితే మార్కెట్లో అయితే ఉండడం జరిగింది. అలాగే డ్రైవర్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే వెహికల్లోకి ఎక్కి కూడా ఇందులో ఉండే కొన్ని ఫీచర్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మామూలుగా డోర్ ఓపెన్ చేయడానికి మనకు కొంచెం యూనిక్గా, మామూలుగా వేరే లారీలతో పోలిస్తే ఇందులో కొంచెం యూనిక్గా అయితే ఇచ్చారు. మనకి ఎక్కడానికి అయితే 2 గ్రాబ్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లోపలికి ఎక్కచ్చు. ముందుగా చిన్నగా బీప్ సౌండ్ వినబడుతుంది కదా, ఆ బీప్ సౌండ్ అనేది డోర్ వేస్తేనే ఆఫ్ అవుతుంది. అలాగే ఈ వెహికల్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉండడం జరిగింది. డ్రైవర్ నడుపుతూ నిద్రపోయినా ఇలాంటి నడుపుతూ ఎటైనా వేరే సైడ్ చూసినా కూడా ఇది చిన్నగా అల్లారం లాగా సౌండ్ చేసి బీప్ సౌండ్ చేస్తుంది. ఇదైతే ఏసీ క్యాబిన్. వీళ్ళు తీసుకున్నప్పుడు 45 లక్షల వరకు ఇదేదైతే ఇంజన్ పడింది అని చెప్పారు. మొత్తము ఆ ట్రాలీతో కలిపి 60 లక్షల వరకు అవుట్ రేట్, అంటే ఆన్ రోడ్కి వచ్చే వరకు 60 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పారు. అయితే ఓనర్ వాళ్ళైతే చెప్పారు. ఇందులో 9 గేర్స్, 1 రివర్స్ గేర్స్తో అయితే 10 గేర్స్తో ఇస్తున్నారు. డ్రైవర్ కాకుండా 2 కో డ్రైవర్లైనా కూర్చునే విధంగా ప్లేస్ ఉంది. అలాగే ఒకరు పడుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే చూసుకోవచ్చు. కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఎక్కడన్నా మనకు ట్రక్ అనేది ఎక్కడన్నా దిగబడ్డా కొంచెం వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ స్విచ్ అనేది క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఆల్ వీల్స్కు సమాంతరం పవర్ జనరేట్ అయ్యి అందులోకి ఈజీగా బయటపడుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏసీకి సంబంధించిన స్విచ్చెస్ చూసుకోవచ్చు. ఇక్కడైతే గేర్ బాక్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం ట్విల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఇస్తున్నారు ఈ వెహికల్లో. ఇది 22 మోడల్కి సంబంధించిన వెహికల్. ఒక ఓనర్ కమ్ డ్రైవర్ నడుపుతుంటే ఒక చిన్న వీడియో తీసుకుంటా అని వాళ్ళని అడిగైతే వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ సెటప్ చేసి అయితే ఉంచారు. అది మాత్రమే కాకుండా ఇందులో ఉండే పర్సన్కి కూడా బ్యాక్ సైడ్ ఉండే పర్సన్కి లైటింగ్ పడకుండా ఉండడానికి అయితే ఈ కట్టెన్ లాంటి సెట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. కానీ ఇది పాత వెహికల్ కాబట్టి ఖరాబ్ అయిపోయింది. ఈ వెహికల్ డోర్ను కూడా మనం 90 degrees వరకు అయితే టర్న్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఈ సీట్ను కూడా మనకు 3 waysలో అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇచ్చారు. ఇలా మన హెడ్ రెస్ట్, బ్యాక్ సపోర్ట్ అంతా మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మనకు మంచి సస్పెన్షన్ సీట్తో అయితే ఇస్తున్నారు. కార్లో కూడా ఇంత మంచి సస్పెన్షన్ అయితే ఉండదు. డ్రైవర్కి ఏమాత్రం కొంచెం అలసట కాకుండా ఉంటుంది. అలాగే మనం టీవీలో ఛానల్స్ మార్చుకున్నంత ఈజీగా మనం సీటు హైట్ పైకే కావచ్చు కిందికే కావచ్చు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కిందికి వెళ్ళిపోతుంది, నేను కూర్చోపోయినా కూర్చుని వెళ్ళిపోతుంది అంతే. మంచి సస్పెన్షన్ సీట్తో వస్తుంది. అది మాత్రమే కాకుండా మనం కూర్చునే బ్యాక్ సపోర్ట్ కూడా మనకు నచ్చిన విధంగా సపోర్ట్ చేసుకోవడం రావడం జరుగుతుంది. ఇందులో అయితే మంచి అద్భుతమైన ఫీచర్స్తో ఇస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రక్ ఫీల్డ్లో అయితే భారత్ బెంజ్లో ఉన్న ఫీచర్స్ అయితే వేరే కంపెనీలో అయితే ఉండకపోయేది. ఇప్పుడు కొన్ని కొత్త కంపెనీలలో వస్తున్నాయి. కానీ భారత్ బెంజ్లో అయితే ఎప్పటి నుంచో ఫీచర్స్ అయితే ఉన్నాయి. డోర్ తీసి ఉంటే చాలు బీప్ సౌండ్ వినబడుతుంది. ఈ వెహికల్ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 281 HP అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ విషయానికి వచ్చినట్టయితే 1100 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 6 సంవత్సరాలు లేదంటే 6 లక్షల కిలోమీటర్ల వారంటీతోనైతే ఇస్తున్నారు డ్రైవ్ లైన్లో. అలాగే 9 గేర్లు ఫార్వర్డ్, 1 గేరు రివర్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. ఇంజన్ వచ్చేసి OM 926 సంబంధించిన ఇంజన్. దీని యాక్సిల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 4:2 యాక్సిల్ కాన్ఫిగరేషన్లో అయితే వస్తుంది. ఈ వెహికల్ ట్రాలీ తీసుకొని మనకు నచ్చినట్టు ఏది అటాచ్ చేసుకోవాలనుకున్నా మనం ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదండి భారత్ బెంజ్కి సంబంధించిన వీడియో.
మరిన్ని ఇలాంటి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.